హైదరాబాద్లో వాటర్ బోర్డు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ముందు లంచ్ అవర్లో యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాటర్ బోర్డులో అక్రమ బదిలీలు నిలిపివేయాలంటూ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై నినదించారు. ధర్నా చేపట్టిన జలమండలి ఉద్యోగులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జలమండలి కార్యాలయం ముందు ఉద్యోగులంతా కూడా ధర్నా చేపట్టారు. ఇటు అక్రమ ట్రాన్స్ఫర్లను వెంటనే రద్దు చేసి ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫర్లు ఏవైతే వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా ఉద్యోగులంతా లంచ్ అవర్ లో ధర్నా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అటు ఎన్పీఎస్ రిటైర్డ్ మరణించినటువంటి ఉద్యోగులకు గ్రాట్యుటీని ఇవ్వాలి, అక్రమ ట్రాన్స్ఫర్లను నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు మనతో పట్టినారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఈ లంచ్ అవర్ లో ధర్నా చేపట్టారు? వాటర్ వర్క్స్ లో మేనేజ్మెంట్ చాలా నిర్లక్ష్యంగా పరిపాలన చేస్తూ ఉంది. అక్రమ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంది. ఎండాకాలం అనేక మంది రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్లు చేశారు. ఇంతకు ముందు పద్ధతి ఇక్కడ ట్రాన్స్ఫర్లు జరగాలి అనుకున్నప్పుడు ఆప్షన్ ఫామ్ ఉండేది. యూనియన్ తోటి చర్చించి ఆ తర్వాత ఎంప్లాయీస్కి ఆప్షన్ ఫామ్ అడిగి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అని ఉండేది. అలా ఏది లేకుండా ఓ పెన్ను పేపర్ పట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ట్రాన్స్ఫర్లు చేయడం ద్వారా అనేక ఇబ్బందులు ఏమీ పరిశీలించట్లే, ఏం మాట్లాడకుండా మీరు బౌండీ అని చెప్పేస్తే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇనేక ఏవి పరిశీలించట్లే. అందుకని అక్రమ ట్రాన్స్ఫర్లని నిలిపివేయాలి, మీ నిర్లక్ష్యం వీడాలి అని చెప్పేసి మొదటగా ఈ ధర్నా చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే అనేక రొటీన్ అంశాలు ఉన్నాయి. యూనిఫామ్, అదే రకంగా బోర్డు ఫార్మేషన్కి సంబంధించింది మాకు ఇన్సెంటివ్ ఇస్తారు, అది ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. యూనిఫామ్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న అంశాలు. వీటన్నింటినీ కూడా ఫండ్స్ లేవు అని చెప్పేసి మాట్లాడితే మీకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉందని చెప్పేసి చెబుతున్నారు. కానీ ఇలా సిటీ పెరుగుతూ ఉన్నది, కనెక్షన్లు పెరిగినాయి, నీటి పంపకం పెరిగింది, కానీ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 6,500 మంది ఉండాల్సింది 2,900 ప్లస్ తోటి ఇలా పనిచేస్తున్నాం. ఈ పనిభారం పెరుగుతూ ఉంటే వీళ్ళ సౌకర్యాలు పెంచాల్సింది పోయి ఉన్న సౌకర్యాలను ఊడబిక్కే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నది. ఇవన్నీ అన్యాయం, మా హక్కులు కాపాడాలి అని చెప్పేసి రికగ్నైజ్డ్ యూనియన్గా మేము పోయి ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరాన్ని గురించి మాట్లాడరు. లేబర్ డిపార్ట్మెంట్ పోయి ఉత్తరం ఇస్తే వాళ్ళు స్పందించి ఒక ఉత్తరం రాసినారు. కనీసం 23వ తారీఖు లోపల మాకు ఏదైనా ఒక రిప్లై ఇవ్వండి అని పోయిన నెల రాసినారు. పోయిన నెల 23 అయి మళ్ళీ 23 వస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ యాజమాన్యం నుంచి కనీస స్పందన లేదు. ఈ రకంగా చూస్తే అనేక రకమైన సమస్యలు, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చి చెప్పుకుందామని అంటే ఇన్ని దాన్ని ఆలకించి పరిష్కరించే నాదుడు ఇలా వాటర్ బోర్డులో లేడు. ఈ కారణంగానే మేము ఇలా అనేక రకమైన డిమాండ్. మరీ విచిత్రమైంది డ్రైవర్లకు సంబంధించింది. ఇలా వందలాది బండ్లు స్క్రాప్లో ఉన్నాయి. ఆ స్క్రాప్లో ఉన్న బండ్లు పండించుకోవట్లేదు. నడుస్తున్న 50 బండ్లని ఈ రోజు 25 రూపాయల కేజీ చొప్పున ఇవాళ ఈ బండ్లని ఇలా స్క్రాప్లో వేసి డ్రైవర్లందరినీ అటెండర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు ఒక రకమైన హోదా ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు వాళ్ళకు నిబంధన ప్రకారంగా వాళ్ళకు ఒక క్రైటీరియా ఇచ్చారు. క్రైటీరియాలో మర్చిపోతున్నారు. చెప్పింది చేయమని చెప్తున్నారు. ఏ రకంగా కూడా పరిపాలనలో పట్టు లేకుండా యాజమాన్యం నిర్లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. అందుకనే మేము ఇవాళ అనేక డిమాండ్లతోటి ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరికి ఉత్తరాలు ఇచ్చి వాళ్ళు మేము ఇచ్చిన ఉత్తరాలకు ప్రతిస్పందించని కారణంగా ఇవాళ ఇన్ని వందల మంది వచ్చి ఇక్కడ నిరసన తెలియాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం సమస్యలు పరిష్కరించకపోతే భయపడేదే లేదు, వెనకాడికి వేసేదే లేదు. ఇప్పటికి ఏ హక్కు సాధించుకున్నాం. భవిష్యత్తులో కూడా హక్కులు నిలబడటానికి కొట్లాడతాం, కొత్త సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా మేము కొట్లాడి సాధిస్తాం. మిమ్మల్ని పిలిచే ప్రయత్నం చేశారా? ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు? ఒకవేళ గనక ఈ సమస్యల పరిష్కారం కాకపోతే, అక్రమ ట్రాన్స్ఫర్లు గనక ఆగకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా? గత 2 నెలల సంది మీద సమస్య చెప్తూనే ఉన్నాము. ఈ కార్మికులు తక్కువ ఉన్నారు. వార్డ్ ఆఫీసులను పెట్టి 150కి 300 వార్డ్ ఆఫీసులు పెట్టారు. ఆ పని భారం మేము మా మీద పెరిగింది. ఎంత పెరిగింది అంటే లైన్ మెన్లు, జీపీలు, సెవరేజ్ కార్మికులు వీళ్ళంతా నిరంతరం పని చేసుకుంటూ మేము పోతున్నాం. నీ ఇష్టారాజ్యంగా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతే ఎక్కడైనా ఎక్కడో వార్డ్ ఆఫీస్ అయ్యింది అక్కడ వెళ్ళిపో అంటే ఏడికి పోతాడు కార్మికుడు? ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ఎండాకాలంలో వెళ్లాలంటే అటు ప్రతి ట్యాంకర్ వెళ్లాలన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వర్షాకాలంలో వచ్చిందంటే ఇటు సెవరేజ్ కు సంబంధించినటువంటి కావచ్చు, మురుగునీటి చాలా వరకు సమస్యలు ఉంటాయి. వీటన్నిటిపైన ఉద్యోగులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఉద్యోగులు ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు? 6,000 పైచిన్కు ఉద్యోగులు ఉండవలసినటువంటి ఏదైతే వాటర్ బోర్డులో ఈ రోజు దాదాపు రిటైర్మెంట్ అయ్యి చనిపోయిన వారందరినీ తీసిన కూడా ఈ రోజు 2,975 మంది ఎంప్లాయీసే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ కూడా మాకు పనిభారం పెరిగింది, చాలా ఎంప్లాయీస్ తగ్గిపోయారు.
సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్ని తీసుకొని ఈ రోజు జోనల్ వ్యవస్థ అని చెప్పి 3 జోన్లు చేయడం వల్ల మొత్తం పని భారం పెరిగింది. 3 జోన్లలో సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేరు. అయినా కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాటర్ సప్లై కానివ్వండి ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా మా ఉద్యోగులందరూ కూడా సప్లైస్ ఇన్ టైంలో ఇచ్చుకుంటా, ట్యాంకర్స్ కూడా ఏదైతే ఉన్నాయో ఇన్ టైంలో డెలివరీ చేసుకుంటా, సివరేజ్ కార్మికులు ఈ ఎండల్లా ఉండి వాళ్ళ సివరేజ్ కు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు అటెండ్ కావకుండా ప్రతిరోజు కూడా కార్యాచరణ తీసుకొని ఉద్యోగులు పని చేసుకుంటా వెళ్తున్నారు. దీనికి అన్నింటికి కూడా ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి. బోర్డు లెవెల్లో, సర్కిల్ లెవెల్లో చాలా మంది జీపీ నుండి జీపీగానే రిటైర్ అవుతున్నారు. జీపీ నుండి ఎస్పీకి మన రాంబాబు గారు ఏదైతే వచ్చిన తర్వాత ఎన్నుకున్న తర్వాత దాదాపు 700 నుంచి 800 ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మట్టుకు సర్కిల్ లెవెల్లో ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి. బోర్డు లెవెల్లో రావాల్సినటువంటి పెండింగ్ ఉన్నాయి. బోర్డులో ఇంటర్నల్ క్యాండిడేట్స్ ద్వారా కాల్ఫార్ చేసినటువంటి సీనియారిటీ అవి కూడా అన్ని ప్రమోషన్స్ ఇచ్చి ఏదైతే ట్రాన్స్ఫర్స్ ప్రత్యేకంగా P&A వింగ్ లో ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని మీరు పునరాలోచించి ఉన్న ఉద్యోగులకు వాళ్ళకు ఆప్షన్ ఫామ్ ఇచ్చి అనుకూలంగా డిస్టెన్స్ ను చూసుకుంటా అందరినీ కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్మికునికి పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. జై చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అక్రమ ట్రాన్స్ఫర్ ఆపి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు ఏవైతే వాటన్నిటిని కూడా భర్తీ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ లక్ష్మణ్తో కిరణ్ టీవీ హైదరాబాద్.